ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటివే కనిపిస్తాయిరా, మంచివేం కనిపిస్తావు. ఏంట ఏమిటి కళ్ళప్పకి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే. నాన్న అన్నే పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు. నమస్కారం అండి జమీందారు గారు. నమస్కారం. నమస్కారం. రావయ్య కూర్చో. వీడు మా అబ్బాయి సిద్ధారెడ్డి. నమస్కారం. కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, జియోఫిజిస్ట్. విషయం చెప్పరా ఆ గురువు గారికి? మీరు ఆ వేద పాఠశాలకు ఇచ్చిన స్థలంలో ఆ స్థలంలో అదే ఆ స్థలం మాకు ఇప్పిస్తే ఓ అద్భుతమైన రిసార్ట్స్ కట్టిద్దాం అనుకుంటున్నాం. ఊళ్ళో జనానికి పని కూడా కల్పిస్తాం. అందుకని ఆ పాఠశాల అక్కడి నుంచి తీయించి ఆ భూమిని మాకు ఎలాగైనా ఇప్పిస్తే. వేద పాఠశాల కావాలనుకుంటే ఊరి చివర చెరువు దగ్గర నా స్థలం ఉంది, ఎంత కావాలో తీసుకొని కట్టించుకోమనండి. చూడు రామసుబ్బారెడ్డి, మా తాత ముత్తాతల కాలంలో ఆ స్థలాన్ని వేద పండితులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అది మా వంశంలోనే లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం. గజానికి ఓ 10,000. డాడ్, చూస్తుంటే ఈ ముసలికింగ్ ఒప్పుకున్నట్లేడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పారేస్తే చేస్తాడేమో. ఒరే కాలిఫ్లవరు, సారీ కాలిఫోర్నియా, ఇది వాడి స్విమ్మింగ్ పూల్. ఈత ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. పదరా. ఇదిగోనయ్యా కామేశం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో మంచి రైతులో ఉన్నారు. డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం తెస్తాను. ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమో కామేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళన్నేగా ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు. చెప్తా, వెళ్ళొస్తాను కామేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో. అందరి కళ్ళు దాని మీదేనండి. అక్కడ రిసార్ట్స్ కడితే కనకవర్షం కురుస్తుందట. ఎంత రేటైనా ఇచ్చి కొంటామంటూ ఆ రామసుబ్బారెడ్డి మనుషులు రోజు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. శివాలయాన్ని పడకొట్టి షీర్లు అమ్ముకున్నట్టు ఏదో మూడు ఆలోచనలు వీళ్ళు. చూడండి, ఆ పవిత్ర స్థలం అక్కడ అలాగే ఉండిపోవాలి. నా తదనంతరం కూడా ఆ స్థలం జోలికి ఎవ్వరూ పోకూడదు. అంచేత దాన్ని మీ పేరు రాసిస్తున్నాను. సంతోషం బాబు. దానికి మంచి ముహూర్తం చూస్తే ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. ఏమంటారు? ఇంత సహృదయంతో మీరు ఇంత మంచి పని చేస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మేమేం చేయగలుగుతాం? ఏంటా నిన్న పంతులు గాడు మమ్మల్ని కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము వీడిని కొడుతూ ఎంజాయ్ చేస్తాం. నిన్న మీ వాళ్ళని కొట్టింది నేను. మధ్యలో పాపం వాళ్ళేం చేశారు? దమ్ముంటే నాతో పెట్టుకో. నిన్ను నీ గెటప్ చూసి ఏదో అనుకున్నాను. సంథింగ్ డిఫరెంట్. నిన్న మా వాళ్ళని కొట్టినందుకు నీతో ఆడుకోవాలని వచ్చాను. నీ క్యాచ్ చూసి నీతో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఆడుకుందాం, వస్తావా?
జజ్జనకర 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 జై జజ్జనకర 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 జై జజ్జనకర 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 జై జజ్జనకర 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 జై